మహిళల ప్రపంచ కప్లో టీమిండియా విజయంపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సౌత్ ఆఫ్రికా టీంను చిత్తుగా ఓడించి భారత్ సత్తా చాటారని కొనియాడారు. ముంబై గడ్డపై ప్రపంచ మహిళా క్రికెట్లో తొలి విజయమని హర్షం వ్యక్తం చేశారు. విజయం సాధించిన వారికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మరింత ప్రోత్సాహం ఇస్తున్నారని తెలిపారు. కడపలో క్రీడా అభివృద్ధికి మరింత కృషి చేస్తామని, అన్ని రకాల క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఆమె స్పష్టం చేశారు. వేదికగా జరిగిన ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నమెంట్లో ఈరోజు భారతదేశపు మహిళా జట్టు గెలుపొందింది. భారతదేశంలోని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఎంతో ఉత్సాహంగా వీక్షించారు. మన భారతదేశ జట్టు ఈ యొక్క మహిళా ప్రపంచ క్రికెట్లో గెలవడంకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వారు అద్వితీయ ప్రతిభతో విజయ దుందుబి మోగించారు. ఈరోజు దక్షిణాఫ్రికా బౌలర్లపై 298 స్కోర్ చేసి వాళ్ళకి టార్గెట్ ఇచ్చి వాళ్ళకి వణుకు పుట్టించారు. అదేవిధంగా మన మహిళా బౌలర్లు కూడా అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి ఈ యొక్క మ్యాచ్ను ఉత్కంఠభరితంగా ముందుకు సాగినది. ఈరోజు భారతదేశము అలాగనే శ్రీలంక ఆతిథ్యం వహించిన ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్ ముంబై నగరంలో జరిగి అందులో మన గడ్డపై మన మహిళలు విజయం సాధించడం అనేది హర్షించాల్సిన విషయము. మహిళా క్రికెట్లో వరల్డ్ మ్యాచ్లో మొదటి విజయం మన మహిళలు సాధించుకున్నారు. ఈరోజు మహిళలకి మోడీ గారు కానీ అలాగనే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అత్యంత ప్రోత్సాహకాలు ప్రదర్శిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దానికి వచ్చిన ఫలితమే ఈరోజు వరల్డ్ కప్ మన భారతదేశ జట్టు గెలవడము. ముంబై